అలా ఒకరోజు సాయంత్రం గార్డెన్ వైపు చూస్తుంటే చాలా వైట్గా అయితే కనిపిస్తుంది. ఏంటా అని చెప్పి కిందకి వెళ్ళి ఫాస్ట్గా అయితే చూసేస్తున్నాను. చూసేసరికి ఇది మా మమ్మీ అయితే బ్రహ్మకమలం అనుకుంది. ఇంట్లో లేనిది ఎలా పోస్తుందని మళ్ళీ ఊరుకుంది. ఇంకా లాస్ట్లీ ఒక 18 months వెయిటింగ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చెట్టు నేను ప్లాన్ చేసి ఒక 18 months అవుతుంది. ఇది ఎక్కడ నేను తీసుకొచ్చానా అని మీకు తెలిస్తే ఫస్ట్లీ నవ్వుతారు, తర్వాత తిట్టుకుంటారు కూడా. ఈ చెట్టుని అంత దూరం నేను తెచ్చుకోవాలా అని కూడా అనుకుంటారు. సరే కానీ ఇదైతే పండిపోయింది. సో ఇప్పుడు దీని అయితే కట్ చేసేద్దాము. ఇంకా ఇది కట్ చేస్తున్నప్పుడు లోపల ఏ కలర్ ఉందో కూడా రిలీవ్ అయిపోతుంది. సో చూసేయండి మీరు కూడా. నేనైతే ఫుల్ షాక్ అన్నమాట. నేను వైట్ ఎక్స్పెక్ట్ చేశాను. షాప్ వాడు ఇచ్చేటప్పుడు పింక్ అనే ఇచ్చాడు, బట్ అది వైటే అవుతుంది అని ఫిక్స్ అయిపోయినా. దానివల్ల పింక్ వచ్చేసరికి హ్యాపీనెస్, షాక్ రెండు కలిపి వచ్చేసాయి నాకు. ఇంకా ఫాస్ట్గా మమ్మీ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. మమ్మీ పింక్ వచ్చేసింది అని చెప్పి ఇంకా నేనైతే నీట్గా వాష్ చేసేసి కట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇది కట్ చేయడం కూడా సో సాటిస్ఫైయింగ్. అసలు ఇలా పెట్టగా అలా కట్ అయిపోయింది అన్నమాట. ఎంత స్మూత్గా కట్ అయిందో. మా ఇంట్లో వచ్చిన ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఇదే. వైట్ కన్నా పింకే ఎక్కువ స్వీట్గా ఉంటుందంట. సో నేను పడిన ఎగ్జైట్మెంట్ వర్తే అనిపించింది. వీటితో పాటు ఒక 2 స్టార్ ఫ్రూట్స్ గార్డెన్లో ఉంటే అవి కూడా కట్ చేసేసాను. ఈ ప్లాంట్స్ని అయితే నేను తిరుపతి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు నాయుడుపేట్ జంక్షన్ దగ్గర నర్సరీస్ కనిపిస్తే అందులో తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. డూ ఫాలో us ఫర్ మోర్ వీడియోస్.